ఎందుకు ఇంకా వేస్తున్నావు? తూగం సరిగా పట్టుకో, తీసే కొంచెం. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నీకు. అర్జెంట్ గా 5 లక్షలు కావాలి, ఉన్నాయా? రూపాయలే. సీరియస్ పద్దు. ఏంటి? ఏయ్, నేను చూడట్లేదని నువ్వు చీటింగ్ చేయొద్దు. ఎలా అయినా 10 కిలోలు రావాలి. ఏంటి పద్దు? లేవు నందు. జోక్ చేయకు. ఉన్నాయా లేవా? ఒక్క నిమిషం. అమ్మా, నీ పర్పుల్ డబ్బాలో డబ్బులున్నాయా? లేవు. నా కాదులే, నందుకి. 36 రూపాయల 30 ఉందనుకుంటా. అవి తీసుకో, మిగతావి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకో. ఓకే? మ్యాటర్ చాలా సీరియస్, అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటి 5 లక్షల రూపాయలంటే మాటలా? అయినా ఏంటంత అర్జెంట్? సరే గానీ నీకు జంగయ్య చోటు తెలుసా లేదా? బ్యాగ్ వద్దు నందు, వాడు చాలా డేంజరస్. క్యారెక్టర్ అనాలిసిస్ అక్కర్లేదు, వాడు ఉండే చోటుకు తీసుకెళ్తే చాలు. తెలుసు, కానీ నీకు విషయం తెలియదు. ఏంటది? అప్పించేవాడికి మన మీదే కాదు, మన అభిమానం మీద కూడా హక్కులు వస్తాయి. అవమానాలు తట్టుకునే శక్తి లేకే మా నాన్న. మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. సారీ పద్దు. నా మాట విన్నందు, ప్లీజ్ వద్దు. ఇది టైం లేదు, అర్జెంట్ గా జంగయ్య చోటుకు తీసుకెళ్ళి ప్లీజ్. ఎంత చెప్పినా వినవా నువ్వు? నందు, నందు ఇంకోసారి ఆలోచించుకో. జంగయ్య అసలు మంచోడు కాదు. జంగయ్య కూడా మనిషే కదా, నువ్వు రా చెప్తా. ఏం తమ్మి దారి తప్పొచ్చినావు? దారి చూపిస్తారనే వచ్చాం. అర్జెంట్ గా 5 లక్షలు అప్పు కావాలి. బంజమని ఉండరు అది. నిన్నే బందేరా. దారి చూపించేది ఏముంది? పైసలు మీతికి ఇచ్చుడే మన దందా. ఏం పెడతావు? ప్రస్తుతం నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ప్లస్ టైం కూడా లేదు. నా దాన కూడా టైం లేదు. ప్లీజ్ జంగయ్య, అవతలో మంచి ప్రాణం కాపాడాలి. చలపతి మాస్టర్ కోసం తల తాకట్టు పెట్టైనా తన కొడుకుని బతికించుకోవాలి. ఆయన ఏమన్నా నీకు పుక్కట్లా చదువు చెప్పిండా, లేకపోతే నీకేమన్నా పిల్లనిచ్చేటి మామనా? అదేం కాదు, నేను వాళ్ళలో తడుస్తుంటే ఆయన నా కొడుకు ఇచ్చారు. అవును, 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి ఆయన చేతిలో కొడుకు నాకు ఇచ్చేసి ఆయన తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆ ప్రేమకి ఎంత ఇవ్వచ్చు, ఎలా విలువ కడతాం? సరే సరే, ఇవాళ వసూలు చేయాల్సిన లిస్టు 5 లక్షలు విలువ చేసేది ఏమన్నా ఉంటే నా తన తెచ్చిపెట్టు ప్లీజ్. అసలు నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు జంగయ్య. మనిషి శరీరంలో విలువైంది ఏదన్నా ఉందంటే అది నీకు పనికొస్తుంది అనుకుంటే తీసుకో. నా కళ్ళు ఓ, నా గుండె ఓ, నా తల తాకట్టు పెట్టినా. నువ్వు ఆగు జంగయ్య. నీ కళ్ళు గుండె రాసిస్తావా? సరిగా విన్నావా? నీ కళ్ళు గుండె కావాలంటున్నాడు జంగయ్య. రాసిస్తా, కానీ డబ్బు మాత్రం వెంటనే కావాలి. అట్లని ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టు. అవతల ఆపరేషన్ అర్జెంట్గా జరగాలి, అర్థం చేసుకోవేంటి? ఇదిగో 5 లక్షలు. థ్యాంక్ యూ జంగయ్య, నీకు రుణపడి ఉంటాను. ఈ రోజు 15వ తారీఖు, అంటే వచ్చే నెల 15వ తారీఖు సరిగ్గా 1 నెల. ఆ రోజు రాత్రి 12 గంటల తర్వాత 1 నిమిషం లేట్ గా ఫుల్ అమౌంట్ తోటి వచ్చినా గానీ నీ కళ్ళు గుండె మా జంగయ్య సొంతం, అర్థమైందా? సరే జంగయ్య, ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నావు, నీ మేలు మర్చిపోలేను. కదా మాస్టరు, మన రామానికి ఇంకేం భయం లేదు. ఇదిగోండి డబ్బు తెచ్చాను, తీసుకోండి. నందు, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు? అవన్నీ వదిలేయండి, ముందే ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి. పదండి. నందు, ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నాడు. నా ఆయుష్ కూడా పుష్కరం. ముందు పని మొదలు పెట్టండి. పదపద్దు. ప్రపంచంలో అన్నిట్లోకి పెద్ద కష్టం ఏంటో తెలుసా? కంటి ముందు కన్నబిడ్డ ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోవటం. అన్నిట్లోకి పెద్ద సుఖం ఏంటో తెలుసా? ఎదుటివాడికి సాయపడినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం చూడటం. నీ గురించి ఆలోచించుకోవాను. ఆ పని దాని నుంచి నువ్వు చేసి పెడుతున్నావుగా. ఏంటి ఈరోజు ప్రియాంక కొత్తగా కనిపిస్తుంది? హెయిర్ కట్ చేయించినట్టుంది. అది హెయిర్ కట్ కాదు, హెయిర్ బర్నింగ్ అంటారు. ఓహో, కొత్త హెయిర్ స్టైల్. బాగుందా? చాలా బాగుంది. ఎక్కడ చేయించుకున్నావో చెప్పవా?
మేము కూడా చేయించుకుంటామే, చెప్పవా? ఏ ప్లీజ్ చెప్పవే, ఎవరు చేశారు? అది చేసింది నేనే. బాగుందా? ఏడ్చావులే. నందు చేశాడు. నందు నందు నువ్వు చేసావా? అది చిన్న ఎక్స్పెరిమెంట్. అరే సినిమాకి టైం అయింది కదరా. బాగా కూర్చేసావరా. వన్ సెకండ్, ఆ హెయిర్ స్టైల్ మ్యాటర్ ఏంటో ముందు తెలుసు. అది నీకు విషయం తెలుసా? రేపటి నుంచి ఆఫీస్ కి నువ్వు మోపెట్లో వెళ్ళిపోవచ్చు. రే పద్దు సూపర్ లానర్ రా. సూపర్, గుడ్ జాబ్. వస్తా. అసలు సినిమాలో చూడనోడివి పద్దు నుండి తప్పించుకోవడానికి సినిమా చూస్తున్నావు అనమాట. ఊరుకోరా. నిమిషం ఆగరా. ఈ సినిమాకి వెళ్తారా? ఇదేదో బాగున్నట్టుంది. ఏం చూస్తున్నావు? అది అది నిన్ను కాదు, నువ్వు చూసుకో. నిన్నే. ఇసంటి బుత్తు బొమ్మలు చూడొద్దని తెలుసు కదా. నువ్వు చూసే కళ్ళు నీ కాదు, నాయి. గుర్తుపెట్టుకో. పదరా పద. ఆగరా. ఈ కళ్ళు వాడివి కదా, వాడి కంట్లో వేలు పెట్టి పొడుస్తా. ఏం చేస్తాడు చూద్దాం. దుర్మార్గుడా. బాగా రాసిస్తావరా? ఓ పని చెయ్యి, నాని కూడా రాసిచ్చే. పొద్దున్న వచ్చి గీకి పెడతాడు. వస్తాడు నా రాజు. గట్టికి లాగరా. అయిపోయిందండి. మా బాబే మా నాయనే. అసలు ఎందుకు పనికిరాదనుకున్న మంచాన్ని ఎంత కొత్తగా చేసావయ్యా? మా ఇంట్లో కూడా నవ్వర్ మంచం పాడైంది నందు. ఏంటమ్మా, మీ ఇంట్లో నవ్వారిని మీ వారిని బాగు చేయడమే మా పని. ఇంతకీ నవారిని ఇంగ్లీష్ లో ఏమంటారు నందు? నేను చెప్తా. ప్రట్టి పట్టి మడత పెట్టి కాటికి చుట్టి. నాన్న కోటేశ్వర మెసేజ్ పంపించారా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని. ఏమిద్రా? అదే ట్రై చేస్తున్నా. రింగ్ అవుతుందా? లేదురా, ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? బయలుదేరు. పద్దు, నువ్వు కూడా తనతోటి వెళ్ళమ్మా. నందు వాళ్ళ నాన్నగారంటే మనకు కూడా కావాల్సిన వాళ్ళే కదా. ఆఫీస్ వర్క్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నమస్తే. నమస్కారం. వచ్చారా? కూర్చోండి. మళ్ళీ మొదలెడదాం. ఈ చోటనే మా బావ ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పుకోమ్మా. పోనిచ్చుకున్నావు కాదు, ఆడల మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చుగా. ఆడోళ్ళ మధ్య నుంచి కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తాను. నీకు ఎందుకే? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మల నాటకం చూడాలా? తప్పక తాయారమ్మకు మూర్చొచ్చి తన్నుకుంటది. నువ్వు ఎమ్మంటే రావాలి. ముందండి తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఈలోగా నేను తాళం పెట్టాం, నువ్వు తొందరగా రా. అభిమానులు, ప్రేక్షకులు క్షమించాలి. తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది. పిఠాపురం నల్లపద్మేనా? కాదు, దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరా, అది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తామైనరో. ఉండు. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది, మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు. ఆవిడ చీర లాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీరలు ఇవ్వడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. తమ్ముడు దుశ్శాసన, దాని వలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. రాడే. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్రమైనరో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. నీకులా కాదు. ఇదేంటి, భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు. ఈయనేటి శరణ్ గారు కట్టాల్సినాడు. ఇంకేం చూస్తా. రారా బాబా. అది అమ్మా తప్పుకోమ్మా, పక్కన తప్పుకో. మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోకుండా తిడతావిటి? ముట్టుకుని నీ మీద పడలేదనా? రా తప్పుకో. రారా రే, రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆవిడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. దాని డేట్లు నువ్వు చూస్తున్నా? ఏనందు చెప్పబెట్టకుండా వచ్చేసావు. బానే ఉన్నావు కదా? మా నాన్నకి ఎలా ఉంది? నాన్నకే ఏంట్రా రాంబాబు, ఏంటి అడవుడి? బాబా, అతని నుంచి నీ కొడుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? పార్వదత్త లేదు.
మీ నాన్నరా. నందు ఎట్రా బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా? ఇంకేమైందని పరిగెత్తుకుని వస్తే నాటకాలు ఆడతారా? నాటకాలు అది కాదురా నందు. కొట్టేసి పోయా. అసలు నిన్నాలి ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు. అవునరా, ఇదిగో చూడు ఎంత సీరియస్. ఎరా బావా? మరి కాదేటి, ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలం అంత దూరం ఉద్యోగానికి వెళ్ళావు. ఏం ఊడపడిచావు? ఓ అబ్బో, నీకన్నా ఎక్కువేలే. మన ఊర్లో అప్పులు ఇచ్చేవాళ్ళకి పక్కన 2 ఊళ్ళు దాటేస్తున్నావు అంటగా. నువ్వు మాత్రం తక్కువ తినవా? ఈ పాటికి ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు లేక ఉన్నదంతా కొదవ పెట్టుంటావు. ఇప్పుడు మీ అప్పులు రామాయణ అవసరమా? ఒరే బావా, వీడు వచ్చేదాకా వీడిని చూడాలి చూడాలి కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు. తీరా వీడు వచ్చాక వీడితో గొడవ పడతావేరా? నేను మాత్రమే ఎదురు చూస్తుంది, లోపల వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది. అవును కదా? మనం అదు అమ్మని చూపిస్తా. అమ్మా, నాకు మంచి ఉద్యోగం, సిటీలో ఉంటాను, మంచి చోటు, చుట్టూ మంచి మనుషులు దొరికారు. ఈలాగా అబద్ధాలు కోరలు కాదు. చూసేవారడా, అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డలనాడు కాదని అందుకే అన్నారు. అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఈతను. నేను కనీగా హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో ఊరికే ఎమోషనల్ అయిపో. మాకు కొడుకుని రప్పించాలన్నా రప్పించాను. అసలు సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు. నువ్వు కంట్రోల్ అయిపో. ఏమా, నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా? మావయ్య, నేను ఉండేది వాళ్ళ ఇంట్లోనే. వీడు ఊరు కాని ఊర్లో ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని ఎప్పుడూ దిగులు పడేవాడిని. ఆ విషయంలో ఆవిడ బాగా స్ట్రిక్ట్ లే. డాడీ డాడీ 4 నెలలైంది జీతం పంపలేదే. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూతారా? మన ఇల్లు అటు కాదు ఇటు కదా. ఇల్లు ఎక్కడ కూడా మర్చిపోయావా? వస్తా.